హాయ్ గైస్, ఇప్పుడు ఇలాగ ఇక్కడ స్టార్ట్ చేస్తాను అనుకుంటాను. ఏం లేదు, ఈ చలికి దీనికి మిడ్ నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టా. 7:30 అవుతుంది, 8 అవుతుంది. మిడ్ నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టా. విషయంకాల దగ్గరికి వస్తాను, మనకి తెలుసు కదా, గోల్డ్ మెంబర్షిప్ ఉంది, ఆడిపోయి తిన్నాం. గైస్ చూడండి, టైం కరెక్ట్గా 7:30 అవుతుంది. నిజం చెప్పినా నేను. చూడండి బస్ స్టాండ్, మావాడు చరణ్ గారు కూడా ఆడు విన్నాడు, వాడిని పిలుచుకొని పోతాడు. ఎట్లా నేను పోతాడు, ఆడే బిర్యానీ నేను తీసుకొని ఆర్డర్. ఈ చెల్లికి దీనికి మిడ్ నైట్ బిర్యానీ ఎట్లుండదో ట్రై చేద్దాం. చెల్లికి దీనికి స్వెటర్ వేసుకున్నాను ఆల్రెడీ. ఫ్లాష్ ఆన్ చేయలేదు నేను, బస్ స్టాండ్లో ఉండా. ఇంట్లో తినాలని అనిపించలే ఈరోజు, ఎందుకో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, మిడ్ ఎగ్జామ్స్. ఏదో బాగా తిందాం అనిపించి పోతాడా. వెళ్ళిపోతాడా జొమాటో ఆయన, ఎట్లా ఇట్లే వస్తాడు ఆపోజిట్లో. ఇప్పుడు ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి కూడా వచ్చినా, నేను ఈడికి కూడా పోయి తినచ్చు. నేను అనుకునేది ఏమంటే, నా కాన్సెప్ట్ ఈ చెల్లికి వేడివేడి బిర్యానీ వేరులోనే తినాలి అనుకొని ఫిక్స్ అయినా అనమాట. వెనకాల కుక్క కనిపిస్తుందా, కుక్క. ఒక జొమాటో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు కాలేజ్ దగ్గరికి, నేను నా ఫ్రెండ్ రూమ్ దగ్గర పోయిండే. సరే ఇంకా ఆడే తిన్నాం. నా దగ్గర వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు చెల్లికి దీనికి ఇట్లా ఆడన సైడ్కి వేసుకొని బాగా వెచ్చగా ఉంటుంది బిర్యానీ. వేడిగా ఉంటే పర్వాలేదు, నా ఊరికి ఫోన్ తీసుకొని నేను మళ్ళీ. ఆల్రెడీ నాకు ఈ మోసం అయింది 2 సార్లు, నాకు గుర్తుకుంది. నేనే మన ఎరిపోపాను కాదా. కరెక్ట్ కాలేజ్ దగ్గర ఉండా ఫ్రెండ్స్. చెప్పినట్లే వాడు ఒక ఎగ్ వేయని చెప్పిన, ప్లస్ రైతా అన్నీ. నాకండి బ్రైట్నెస్ తగ్గిద్దాం. ఎగ్ రైతా ఏమని చెప్పినా కొంచెం ఎక్స్ట్రాగానే వేసినాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ పోయి తిందామా, ఈడ తిందామా కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ పోదామా, ఈడ తిందామా. వేడి వేడిగా ఉంది, ఇప్పుడు తినేద్దామా. ఇది మా డాడీ వాళ్ళు చూస్తారు, తెలుస్తుందో ఎట్లా, ఏం అర్థమే కదా నాకు. రోడ్డుకి అయితే గట్టిగా రోడ్డుకి ఈడైతే ఉందా. తిందామా వెళ్ళిపోదామా రూమ్కి, అదే ఆలోచిస్తా ఉంటా. అట్లే పెట్టినా, చెప్పినా కాబట్టి వేసినాడు, లేకపోతే నా కూడా వేసిండేవాడు కాదేమో. చూడు కొంచెం ఎక్స్ట్రా ఏం చెప్పిన, గుడ్డు కూడా వేయకుండా ఉండే ఇంతకుముందు. లేదులే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుడ్డు ఇచ్చినాడు, వేడి రైస్ ఇచ్చినాడు, ఒక ముక్క పెద్దది, ముక్కలు ఎత్తుకల. ఇది హైలైట్, ఆంధ్ర స్పెషల్లో బాగా భారీ ఇస్తాడు ముక్కలు. 3 ముక్కలు ఇచ్చినాడు చూడండి. వీడికి 120 బెస్ట్, బాగుంటుంది టేస్ట్ కూడా. చెల్లికి దీనికి వేడి బిర్యానీ తింటా ఉంటే వాడి దగ్గర చూపి బ్రో సీరియస్ బ్రో ఎట్లా ఉంటుంది బ్రో. సూపర్ బ్రో. ఎర్రగడ్డ ఇచ్చినాడు బ్రో, ఎర్రగడ్డ నిమ్మకాయ బద్ద కూడా ఇమ్మని చెప్పింది. నువ్వు ఉన్నా ఒకటి ఇచ్చినాడు బ్రో, అది చిన్నది ఇచ్చినాడు బ్రో. అబ్బా బ్రో, నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి బ్రో. కనిపిస్తుందా బ్రో, సూపర్ ఉంది బ్రో. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా. బా ఏమన్నా టేస్ట్ ఉంటుందా. కొంచెం ఎక్కువ కూడా తిన్నా. రైతాలోకి మొక్క జ్యూసీగా ఉంది. హిందీ చూడండి. ఇప్పుడు తగ్గి వస్తుంది, చేయలేదు మాత్రం. జ్వరం వస్తాను జ్వరం వస్తే హాస్పిటల్ కదా పోయి ఊరికి పోతారు. ముక్క చూడరమ్మా అమ్మ.
పెట్టు మామ. నేనంతా ఇంకా 5 months ఉంటా, మే వరకు ఉంటా అంతే. మాట్లాడిద్దాం అనుకున్నావా? ఒకసారి ఈరోజు చేసిన వాళ్ళు ఎంజాయ్ చేసాను అనుకో. వీడియో ఈ పక్క పెడతావా బ్యాక్ సైడ్? వస్తుందా కనిపిస్తుందా? మగ మొట్ట కనబడుతుందా? అంటే ఏమరా పెరుగన్నం తింటాం. బిర్యానీ కూడా నీకు వచ్చింది కదా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే జ్వరం వెళ్ళిపోతుంది. మటన్ తినకూడదు. మటన్ తినకూడదు. మసాలాలు తినకూడదు. ఒక యాపిల్ కాయ వట్టికాయ తినాలా అని అన్నా కాబట్టి డబ్బులు పడింది. తినేసిన బిర్యానీ అంతా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో నుంచి నేనైతే బయలుదేరుతున్నా. రూమ్లో ఎందుకు తిన్నా అంటే మా సౌండ్స్ వస్తాయి, మీకు ఒక డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి నేను అట్లయితే రూమ్లో తినేసిన. పోయి ఇంటికి పోయి ఇది పడేస్తారు అడుగుతాను అనుకుంటా. ఫుల్ నిద్ర వస్తుంది. డైలాగ్ చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కనిపిస్తుందా? ఏం తినాలనిపిస్తే తినేయండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయండి, సరేనా? ఇంట్లో ఉండారు, ఇంట్లో వస్తారు అనుకోద్దండి, సరేనా? నాకు ఈరోజు అది అనిపించి తినాలనిపించింది, పెట్టాను ఆర్డర్. ఆడే తిందాం అనుకుంటే ఇప్పుడు ఎట్లా నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి రూమ్ దగ్గరికి వచ్చిన తినేసిన. మిడ్ నైట్ చూడండి, అర్ధరాత్రి ఎవరు లేదు, రోడ్ అంతా ఖాళీ, రోడ్లో పోతుంటారు. ఏం అర్థమైందా? ఏం తినాలనిపిస్తే తినేయండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి, తినేయండి. ఏంటంటే మళ్ళీ తిందామని చెప్పి ఎప్పుడైతే మన రిలీజ్ మన వాంటి అది మంచిగా అయితే చేసేయండి. ఒకవేళ చెడుగా అనిపిస్తే చేయొద్దండి, సరేనా? ఇప్పుడు టీ ఉన్నాడా తాగొచ్చు, కానీ ఇప్పుడు తాగాలనిపిస్తే ఇప్పుడు నేను ఎప్పుడు తాగేస్తా అనిపిస్తే ఆరిపోతా అనిపించాలి అంతే. డబ్బులు ఉన్నా లేకపోయినా ఎట్లా అట్లా చేసేయండి, సరేనా? ఈ ట్రూత్ ఆఫ్ ద ఫ్యాక్ట్. జోహార్ రాజశేఖర్ గారు, ఆయన వల్లే నాకు ఈ ఛానల్ ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత మంచిగా అయింది. నాకైతే చాలా హ్యాపీ. రాజశేఖర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా కూడా, మనకైతే భౌతికంగా లేకపోయినా కూడా ఆయన అయితే ఉందన్నమాట. అది చెప్పలేము. అలాంటిది ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటాను లైఫ్లో.